శ్రీవాసలక్ష్మణగురోస్తనయం సుశీలం తత్ప్రాప్త సర్వనిగమాంత రహస్యబోధం శ్రీబాలధన్వి కులవారిధి శీతభానుం శ్రీశైలలక్ష్మణగురుం శిరసా నమామి. శ్రీశైలలక్ష్మణగురుం శిరసా నమామి. నమస్తస్మై వరాహాయ లీలయోద్ధరతే మహీం ఖురమధ్యగతో యస్య మేరుః ఖణఖణాయతే. ప్రియ భగవద్బంధువులారా, త్వం మాతా సర్వలోకానాం దేవదేవో హరిఃపిత అని ఇంద్రుడు ప్రార్థిస్తాడు లక్ష్మీదేవిని. ఓ లక్ష్మీదేవి, నీవు ఈ జగానికి అంతటికీ కూడా తల్లివమ్మ, శ్రీమన్నారాయణుడు తండ్రి అని. తల్లి పాత్ర ఏమిటండి? ప్రేమగా పిల్లవాడిని సాకటం. తండ్రి పాత్ర పిల్లవాడి యొక్క హితాన్ని కోరడం. హితము ప్రేమ రెండూ సమపాళ్లలోనే ఉండాలి. ఏది తక్కువ ఎక్కువైనా పిల్లవాడు చెడిపోతాడు. ఒక మొక్క ఎదగాలి అంటే ఏ విధంగా నీరు ఎండ సమపాళ్లలో ఉండాలో అదేవిధంగా పిల్లవాడి యొక్క ఎదుగుదలకు కూడా తల్లి పాత్ర తండ్రి పాత్ర అంత అవసరమైనది. కాబట్టే ఎప్పుడెప్పుడు శ్రీమన్నారాయణుడు ఈ లోకంలో అవతరిస్తాడో అప్పుడప్పుడు లక్ష్మీదేవి ఆయనకు అనుకూలమైనటువంటి అవతారాన్ని ధరించి ఈ లోకంలోకి వస్తుంది. అదే విషయాన్ని విష్ణు పురాణంలో దేవత్వే దేవదేహేయం మనుష్యత్వే చ మానుషి విష్ణోర్దేహానురూపాం వై కరోత్యేషాత్మనస్తనం అనేటువంటి శ్లోకంలో తెలియజేస్తారు. పరమాత్మ దేవతలలో జన్మిస్తే తాను దేవతలలో జన్మిస్తుందట లక్ష్మీదేవి. పరమాత్మ మనుష్య రూపంలో సంచరిస్తే తాను కూడా దానికి అనుకూలంగా ఇంకో అవతారాన్ని ధరించి మనుష్య రూపాన్ని ధరించి అవతరిస్తుందట లక్ష్మీదేవి. ఎందువల్ల అంటే పిల్లల బాగుకోరి. ఆయన ఒక్కడే గనక ఈ లోకానికి వస్తే చాలా ప్రమాదం జరుగుతుంది. ఎల్లప్పుడూ కూడా తల్లి పిల్లవాణ్ణి అంటిబెట్టుకొని తన భర్తని కూడా ఏ విధంగా అయితే చూస్తూ ఉంటుందో అదేవిధంగా పరమాత్మ ఎప్పుడు ఈ లోకానికి వచ్చినా లక్ష్మీదేవి కూడా ఆయనతో పాటు ఈ లోకానికి వస్తుంది. మనకు కనిపించేటువంటి తల్లిదండ్రులు వేరు, మన వెనక ఉండేటువంటి తల్లిదండ్రులు వేరండి. తల్లి తండ్రి కొట్టడానికి వస్తే అమాంతం అడ్డు వెళ్ళి పిల్లవాణ్ణి తన గుండెలకు హత్తుకొని తండ్రిని వారిస్తుంది. కానీ ఏకాంతంగా వీళ్ళు ఉండేటువంటి సమయంలో తల్లి హెచ్చరిస్తుంది తండ్రిని, ఏమండి మీ కోపం ఎక్కువైందండి అని. తండ్రి కూడా ఏమీ లేదే, వాడు మాట వినకుండా చెడిపోతాడేమో అని భయం వేస్తుంది, అంతే తప్ప వాడు పిచ్చి వెధవ, వాడికి ఏం తెలుసు, నాకు కూడా కోపం కొంచెం ఎక్కువైందేమో అని అంటాడు తండ్రి కూడా. అంటే తండ్రిని ఆ విధంగా మలచగలిగేటువంటి శక్తి తల్లికి మాత్రమే ఉంటుంది అనే విషయం మనం గమనించాలి. కాబట్టే ఆ మహావిష్ణువు వరాహ రూపాన్ని ధరించి వస్తే ఆ లక్ష్మీదేవి భూరూపాన్ని ధరించి ఈ లోకంలో అవతరించి తాను మనకు తెలియనటువంటి ఎన్నో రహస్యాలను ప్రస్తావన చేసి ధర్మ విషయాలన్నీ కూడా నిగూఢమైనటువంటి ధర్మ విషయాలన్నీ కూడాను స్వామి ద్వారా చెప్పిస్తూ ఉంది. సహజంగా పిల్లల యొక్క బాగోగుల గురించి ఏకాంతంగా తల్లిదండ్రులు ఏ విధంగా అయితే మాట్లాడుకుంటారో అదేవిధంగా ఈ పురాణంలో కూడా భూదేవి ఎన్నో విషయాలు వరాహస్వామిని ప్రశ్నిస్తూ ఉంటే వరాహస్వామి దానికి తగినటువంటి సమాధానాలను భూదేవికి పొందుపరుస్తూ ఉన్నాడు. మరి ఈ క్రమంలో భూదేవి నిన్నటి రోజున అడిగినటువంటి ప్రశ్న అశ్వశిరుడి యొక్క వృత్తాంతాన్ని అడిగింది. ఆ వృత్తాంతాన్ని అంతటినీ కూడా వరాహస్వామి చాలా విపులంగా వివరించి చెప్పాడు. ఈ పురాణంలో ఎన్నో ధర్మానికి సంబంధించిన విషయాలు ఉన్నాయని చెప్పుకున్నాం కదా. ఆ క్రమంలో
ఇవాల్టి రోజున పంచమీ తిథి. తిథులకు సంబంధించినటువంటి ప్రస్తావనలు కూడా ఈ పురాణంలో ఉండడం విశేషం. ఈ పంచమి యొక్క వైశిష్ట్యాన్ని ముందుగా ఈ పురాణంలో ఏ విధంగా తెలియజేశారో మనం తెలుసుకొని తర్వాత ముఖ్య ఘట్టంలోకి మనం ప్రవేశిద్దాం. పంచమి యొక్క వైశిష్ట్యాన్ని 24వ అధ్యాయంలో వరాహ పురాణంలో చాలా విశేషంగా తెలియజేశారు. బ్రహ్మ సృష్టి చేయాలి అని సంకల్పించాట. సంకల్పించి మరీచిని సృష్టించాడు. ఈ మరీచి తనకు సహాయంగా ఉంటాడు అని కశ్యప ప్రజాపతిని సృష్టించాడు. కశ్యపుడు ఈ సృష్టిని ఇంకా విస్తారం చేయాలి అనేటువంటి ఉద్దేశ్యంతో కద్రువ అనేటువంటి ఒక సౌందర్యవతిని వివాహం చేసుకున్నాడు. వీరు ఇరువురు కూడా అన్యోన్యంగా ఉండడం వల్ల ఎంతో బలవర్ధకమైనటువంటి బలాన్ని కలిగినటువంటి నాగులు వారికి సంతానంగా పుట్టారు. వీరు అంతా కూడాను ప్రపంచమంతా విస్తరించి ఉన్నారటండి. చాలా పెద్ద సంతానమట. ఏతేషాంతు ప్రసూత్యాతు ఇదం ఆపూరితం జగత్ అని అంటాడు. కుటిలా హీనకర్మాణ తీక్ష్ణాస్యార్థో విషోల్బణాహ అని. వీరంతా కూడాను మొత్తం ఇదం ఆపూరితం జగత్, ఈ సృష్టి అంతా వ్యాపించి ఉన్నారట. అంతమంది సంతానం, సర్ప సంతానం ఏర్పడింది. వీరంతా ఎలాంటి వాళ్ళు? వంకర టింకరగా ఉంటారు. తర్వాత హీనమైనటువంటి కర్మ కలిగినటువంటి వారు, కుటిలమైనటువంటి స్వభావం కలిగినటువంటి వారు. వీరేం చేస్తున్నారు అంటే, ఎవరైనా మనిషి కనిపిస్తే చాలు వెంటనే ఆ మనిషిని కాటువేయడం, ఆ మనిషి అక్కడికక్కడే మరణించడం. అంటే సృష్టి ప్రారంభంలో బ్రహ్మ సృష్టి వ్యాపింపచేద్దాము అని సృష్టి చేస్తే ఆ సృష్టికే భంగం కలిగించేట్లుగా వీరు ఉన్నారు. సహజంగా ఏదైనా అంతే అండి. ఒక ప్రారంభ దశలో కొంచెం అస్తవ్యస్తంగా ఉంటుంది. దాన్ని కొంచెం సరిదిద్దుకోవాలి ఎప్పుడూ కూడాను. మనకు కూడా స్వాతంత్ర్యం వచ్చింది. స్వాతంత్ర్యం రాగానే పాలించుకునేటువంటి పరిస్థితి రాలా. జనవరి 26వ తేదీన గణతంత్ర దినోత్సవం ప్రకటించుకున్నాం. అంటే రాజ్యాంగాన్ని అప్పుడు రాసుకున్నాం అన్నమాట. అదేవిధంగా సృష్టి అంతా జరుగుతూ ఉంది. కానీ ఆ సృష్టిలో కొన్ని లోటుపాట్లు ఉన్నాయి. అవన్నీ సరిదిద్దుకోవాలి. ఇప్పుడు సృష్టిలో ఈ సర్పాలన్నీ కూడా సృష్టించబడ్డాయి. ఇవి అన్నీ కూడా మానవ మనుగడకే ముప్పు ఏర్పడేట్లుగా చేస్తున్నాయి. ఇక మనుష్యులందరూ భయానికి లోనై వారంతా కూడా బ్రహ్మ దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకున్నారు. ఏమయ్యా, నువ్వేమో సృష్టిస్తావా, అవేమో కాటు వేసి సంహరిస్తాయా? మాకు ఈ కర్మేంటయ్యా, మేము ఎందుకు పుట్టాలి, ఎందుకు గిట్టాలి? వీటిని ఈ ప్రపంచమంతా వ్యాపించేట్లుగా కనేదేమిటి? ఇవన్నీ వచ్చి మమ్మల్ని సంహరించేదేమిటి? ఇలా అయితే మాకు చాలా కష్టమవుతుంది స్వామి, దయచేసి నీవే మా మనుగడను కొనసాగించడానికి సహాయం చేయవలసింది అని చెప్పి బ్రహ్మ దగ్గరకు వెళ్ళి మొరపెట్టుకున్నారు. బ్రహ్మ, మీరు భయపడకండి, నేను మీ అందరికీ వాగ్దానం చేస్తున్నాను, మీకు ఎలాంటి హాని ఇక మీద కలగకుండా నేను చూస్తాను అని వాగ్దానం చేశాడు. వెంటనే అంతటినీ పిలిపించాడు. మీరంతా రండయ్యా అని. ఆ సర్పాల్లో చాలామంది అనంతుడు అని, తక్షకుడు అని, కర్కోటకుడు అని, శంఖుడు అని, పద్ముడు అని, ఇట్లా రకరకాల సర్పాలు మంచి మంచి బలం కలిగినటువంటివి. ఇవన్నీ కూడా బయలుదేరి బ్రహ్మను సేవించడానికి వెళ్ళాయి. ఎప్పుడైతే ఈ మనుష్యులంతా వెళ్ళి బ్రహ్మగారిని కోరారో చాలా కోపంగా ఉన్నాడు ఆయన. కోప తీవ్రతతో ఉన్నాడు. వీటిని పిలిపించి, మీరు నేను సృష్టించినటువంటి మనుష్య జాతి మనుగడకే ఇబ్బందికి గురి చేసేట్టుగా ఉన్నారు మీరు, కాబట్టి మీకు శాపాన్ని ఇస్తున్నాను. మీరు మళ్ళీ జన్మించి మీ తల్లి శాపం ద్వారా మరలా మీ జాతి నశించిపోతుంది అని శాపాన్ని ఇచ్చాడు. వెంటనే అక్కడ ఉండేటువంటి ఆ సర్పాలంతా భయపడ్డాయి. ఇంతవరకు కూడా ఒక మదం ఉండిందండి. మేమంతా చాలామంది ఉన్నాము, మమ్మల్ని ఎవరూ ఏమీ చేయలేరు, ఇదం ఆపూరితం జగత్ అన్నాం కదా, ఈ ప్రపంచం అంతా విస్తరించి ఉన్నాయి ఆ సర్పజాతి అంతా కూడా. ఎప్పుడైతే సంఖ్య ఎక్కువ అవుతుందో వాళ్ళకు ఒక రకమైనటువంటి మదం ఉంటుంది. విదురనీతిలో విద్యామదో ధనమద తృతీయ అభిజనో మద అని అంటారు. ఒక్కొక్కరికి విద్య బాగా నేర్చుకుంటే నాకు విద్య చాలా వచ్చు అనేటువంటి అహంకారం ఉంటుంది. కొంతమందికి ధనం నాకు చాలా ఎక్కువగా ఉంది అనేటువంటి అహంకారం ఉంటుంది. కొంతమందికి అభిజన మదం, నా వెనకాల ఇంతమంది ఉన్నారు, నన్ను ఎవరైనా ఏదైనా చేయగలరా,
ఎవరేం చేస్తారు నన్ను, నాకు అడ్డు అదుపాజ్ఞ లేదు అనేటువంటి అహంకారం కొంతమందికి. ఇప్పుడు ఈ సర్పజాతికి అంతటికీ కూడాను ఇదమాపూరితం జగత్ అన్నట్లుగా బాగా విస్తరించి ఉన్నాయి కదా, మమ్మల్ని ఎవ్వరూ ఏమీ చేయలేరు అనేటువంటి ఒక అహంకారం కనిపించిన మనిషినల్లా కాటువేయడం, వాణ్ణి సంహరించడం ఇట్లా ఉండింది. ఎప్పుడైతే బ్రహ్మ ఈ శాపాన్ని ఇచ్చాడో వాటికి భయం కలిగింది. ఎప్పుడు కూడా తప్పు తాము చేసి పక్కవాడి మీద నట్టడం సహజంగా ఒక స్వభావం అండి. వెంటనే ఇవి అన్నాయి కదా, భగవన్ కుటిలాజాతిరస్మాకం భవతాకృత విషోల్బణత్వం క్రూరత్వం దృక్ శస్త్రత్వంచ నస్త్వయా సంపాదితం త్వయా దేవ ఇదానీం శమయాచ్యుతయమయ. మమ్మల్ని సృష్టించింది నువ్వే, ఈ కుటిలమైనటువంటి స్వభావాన్ని, ఎక్కువగా విషం కలిగి ఉండడాన్ని ఇచ్చింది నీవే, ఇప్పుడు తప్పంతా మా మీద వేస్తావే అని తప్పు బ్రహ్మ మీదగా నెడుతున్నారు ఆ సర్పజాతి. ఎంత తెలివే చూడండి. మనకు భగవంతుడు చేతులు కాళ్ళు ఇచ్చాడు. విచిత్రా దేహ సంపత్తి ఈశ్వరాయ నివేదితుం పూర్వమేవ కృతా బ్రహ్మన్ హస్తపాదాది సంయుత అని శాస్త్రం చెబుతుంది. నీకు ఈ సౌందర్యమైనటువంటి శరీరాన్ని ఇచ్చింది ఎందుకు? 2 చేతులు, 2 కాళ్ళు, 2 కళ్ళు, 1 నోరు, 2 చెవులు, ఇవంతా ఇచ్చింది ఎందుకు? ఈశ్వరాయ నివేదితం, భగవంతుడికి సమర్పించడం కోసం. ఈ 2 చేతులతో ఒక పెద్ద గొడ్డలి పట్టుకొని, లేకపోతే ఒక ఆయుధాన్ని పట్టుకొని కనిపించినంత వాళ్ళంతా నరుక్కుంటూ వెళ్ళి, నాకు 2 చేతులు ఇచ్చావు కదా, 2 కాళ్ళు ఇచ్చావు కదా, పరిగెత్తుకుంటూ వెళ్ళి చంపాను, తప్పు నాదా అంటే? ఎందుకు ఇచ్చింది? ఇచ్చినటువంటి పదార్థాన్ని ఎలా ఉపయోగించుకోవాలో నీకు తెలియడం లేదు. కాబట్టి పరమాత్మ కూడా ఏం చేస్తాడంటే ఈసారి కాళ్ళు లేకుండానో చేతులు లేకుండానో చేస్తాడు. ఈ సర్పజాతి కూడా ఏం ప్రశ్న వేస్తున్నాయంటే, భగవన్ కుటిలాజాతిరస్మాకం భవతాకృత, మాకు ఈ కుటిలత్వాన్ని ఇచ్చింది నీవు, మాది కాదు అనేటప్పటికీ బ్రహ్మకు కోపం వచ్చింది. ఓహో అలా అంటున్నారా? యది నామ మయా సృష్ట భవంతః కుటిలాశయా తతః కిం మనుజాన్ నిత్యం భక్షయధ్వం గతవ్యథాః. ఏమయ్యా, నేను సృష్టించాను బాగానే ఉంది అంటే కనిపించిన మనిషినంతటినీ కూడా కాటు వేసి చంపమనే దాని అర్థం కాదే. సృష్టిలో ప్రతి ప్రాణి మనుగడ సాగించాలి, ఒక ప్రాణి ఇబ్బంది చేయకుండా చరించాలి. ఇది సృష్టి ధర్మం. ప్రతి ప్రాణికి ఒక అవధి ఉంటుంది, దాన్ని దాటి వెళ్ళకూడదు. అది దాటి వెళ్ళి మీరు మనుషుల్ని సంహరిస్తూ నీవు మమ్మల్ని ఇట్లా పుట్టించావు, మాకు విషయం ఇచ్చావు అని నా మీద తప్పు నెడుతున్నారే అని ఒక్కసారి కోపగించుకునేటప్పటికీ వాటికి భయం వేసింది. నమస్కారం చేసి మర్యాదాంకురు దేవేశ స్థానం చేయవ పృథక్ పృథక్. ఏమయ్యా, దయచేసి మాకు మనుష్యులకు ఒక అవధి ఏర్పాటు చేయాల్సింది. అంటే ఒక చెలీల కట్టలాగా ఏదో ఒక అవధి, వాళ్ళు ఉండేటువంటి లోకల్లో మేము లేకుండా ఉండడమో, లేకపోతే మేము ఉండేటువంటి లోకల్లో వాళ్ళు ఉండకుండా ఉండడమో, మేము ఎట్లా చరించాలో ఈ విషయాన్ని అంతటిని కూడా వివరంగా మాకు చెప్పు, నువ్వు చెప్పినట్లుగా మేము చేస్తాము అని ప్రార్థించాయి. వెంటనే బ్రహ్మ ఏం చేశాడయ్యా అంటే, సరే మీకు 7 రోజులు గడువిస్తున్నాను, ఈ 7 రోజుల పర్యంతము మాత్రమే మీరు జీవించి ఉంటారు. నేను శాపాన్ని ఇచ్చాను కదా, ఆ శాపం ప్రకారం మీరంతా కూడా 7 రోజుల తరువాత మరణిస్తారు. ఈ 7 రోజులు మీరు ఎక్కడ ఉండాలో తెలుసా? పాతాళ, రసాతల, హర్మ్యలోకాలలో ఉండాలి. అవి చాలా ప్రశాంతంగా ఉండేటువంటి లోకాలు మీకు, కాబట్టి అక్కడ ఉండండి. ఈ 7 రోజులు కూడాను అనేకమైనటువంటి భోగభాగ్యాలు అనుభవించండి. తరువాత మీరు శరీరాన్ని విడిచి మళ్ళీ వైవస్వత మన్వంతరంలో కశ్యప ప్రజాపతికే సంతానంగా మీరు అవతరిస్తారు. అవతరించి నేను చెప్పాను కదా, మీ తల్లి కద్రువ యొక్క శాపానికి లోనై అగ్నికి ఆహుతి అవుతారు. ఇందాక ఇచ్చినటువంటి శాపం పూర్తిగా ఆహుతి అవుతారేమో అనిపిస్తుంది, కానీ కాదు. మీలో ఎవరైతే క్రూర కర్మ కలిగినటువంటి వారో, ఏమాత్రం దయాదాక్షిణ్యం లేనటువంటి వారో ఆ సర్పజాతి అంతా కూడాను అగ్నికి ఆహుతై నశిస్తారు ఆ జన్మలో. మిగతా సర్పాలంతా కూడాను చరించడానికి ఎలాంటి ఇబ్బంది లేదు. మీరింకా ప్రశాంతంగా ఉండాలి అని అనుకుంటున్నారా? అనేకమైనటువంటి మంత్రశాస్త్రాలు తెలిసినటువంటి వారు, గరుడ ఉపాసకులు, వారికి దూరంగా చరించండి అని చెప్పి బ్రహ్మ ఈ సర్పజాతికంతటికీ కూడాను హితవు పలికితే అవి నమస్కారం చేసి అక్కడి నుంచి బయలుదేరి పాతాళ, రసాతల, హర్మ్యలోకాలలో
శాశ్వత నివాసాన్ని ఏర్పరచుకున్నాయి అని చెప్పి మనకు 24వ అధ్యాయంలో తెలియజేస్తారు. ఇదంతా కూడా ఎప్పుడు జరిగిందో తెలుసా అండి? ఏతత్సర్వంచ పంచమ్యాం తేషాంజాతం మహాత్మనాం ఆతస్త్వియం తిథిర్ధన్య సర్వపాపహరాశుభ. ఇదంతా కూడాను పంచమి తిథి రోజు జరిగింది కాబట్టి చాలా పుణ్యమైనటువంటి దినం ఈ పంచమి అని చెబుతూ ఏతస్యాం సంయతో యస్తు అమ్లంతు పరివర్జయేత్ క్షీరేణ స్నాపయేన్నాగాంస్తస్య యాస్యంతి మిత్రతాం. ఎవరైతే ఈ రోజున తాము నిష్ఠగా ఉండాలి అని అనుకుంటూ ఉంటారో, ఆ సర్పజాతితో సహవాసం చేయాలి, మిత్రత్వం కలిగి ఉండాలి అని అనుకుంటారో, వారు పులుపును వర్జించి ఈ రోజున ఆ పాము పడగకి పాలతో అభిషేకం చేసి నియమమైనటువంటి వ్రతాన్ని వాళ్ళు పాటిస్తే సర్పజాతికి వారికి మిత్రత్వం ఏర్పడుతుంది అని చెప్పి బ్రహ్మ ఒక నియమాన్ని ఏర్పాటు చేశాడు. కాబట్టి అలాంటి ఆ పంచమి తిథి ఈరోజు 24వ అధ్యాయంలో ఈ పంచమి తిథి యొక్క వైభవాన్ని మనం చాలా విస్తారంగా విశేషంగా తెలుసుకున్నాం. ఇక ముఖ్యమైనటువంటి కథలోకి మనం ప్రవేశిద్దాం. భూదేవి అడిగింది, ఏమయ్యా పూర్వం చెప్పావు కదా, రైభ్యుడు తరువాత వసువు అనేటువంటి రాజు ఇద్దరూ కూడాను బృహస్పతి దగ్గర గొప్ప రహస్యాన్ని తెలుసుకున్నారు అని, కర్మయోగం ద్వారా జ్ఞానయోగాన్ని పొందవచ్చు అని తెలుసుకున్నారు కదా. తర్వాత ఈ వసువు ఏ అనుష్ఠానాన్ని ఆచరించాడు అని ప్రశ్న వేస్తే ఆ వసువు యొక్క వృత్తాంతాన్ని చాలా విస్తారంగా వరాహ భగవానుడు తెలియజేస్తూ ఉన్నాడు. స వసు సంశయచ్ఛేదం ప్రాప్య రైభ్యశ్చ సత్తమః ఉభౌ కిం చక్రదుర్దేవ శ్రుత్వా చాంగిరసం వచః. ఆ వసువు తన సంశయాన్ని పోగొట్టుకొని, ఏం సంశయం ఉండిందండి? కర్మ గొప్పదా, జ్ఞానం గొప్పదా, దేనిని అనుష్ఠించాలి అనేటువంటి సంశయం ఉంది కదా. ఆ సంశయాన్ని బృహస్పతి దగ్గర ఈ వసువు పోగొట్టుకున్నాడు. వెంటనే తన రాజ్యానికి వచ్చాడు, చక్కగా పాలిస్తూ ఉన్నాడు. ఎన్నో యజ్ఞయాగాది క్రతువులు, ఎన్నో దానధర్మాలు చేశాడు. అలా చేస్తూ ఉండేటువంటి సందర్భంలో తతఃకాలేన మహతా తస్య రాజ్ఞో మతిః కిల నివృత్తరాజ్య భోగస్య ద్వంద్వస్యాంతముపేయుషే. ఇలా రాజ్యం చేస్తూ ఉండగా తనకు ఈ ద్వంద్వము అనేటువంటి పదప్రయోగం చేశారండి. అంటే కష్టసుఖాలు ఇవన్నీ కూడా ద్వంద్వము అని అంటాం. సుఖ దుఃఖాలు ఇవన్నీ కూడా ద్వంద్వం అంటాం. పుణ్యపాపాలు దీన్ని ద్వంద్వము అంటాం. మనిషి కేవలం సుఖాన్ని మాత్రమే, కేవలం ఆనందాన్ని మాత్రమే పొందలేడు, లేకపోతే కేవలం కష్టాన్ని మాత్రమే పొందలేడండి. కష్ట సుఖాలు మిళితమై ఈ జీవయాత్ర ఎప్పుడూ కూడా సాగుతూ ఉంటుంది. చూడండి, అందువల్లే మనం బాధపడితే కంటి నుంచి నీళ్ళు వస్తాయి, ఎక్కువగా నవ్వినా కంటి నుంచి నీళ్లు వస్తాయి. అంటే ఈ శరీరం ఎక్కువ సుఖాన్ని తట్టుకోలేదు, ఎక్కువ కష్టాన్ని తట్టుకోలేదు. ఎక్కువ సుఖాన్ని తట్టుకోవాలి అంటే గనక మనం స్వర్గానికి వెళ్ళాలి, ఎక్కువ పాపాన్ని తట్టుకోవాలి అంటే మనం నరకానికి వెళ్ళాలి. అత్యుత్కటై పాపపుణ్యై ఇహైవ ఫలమశ్నుతే. ఒక పాత్రను తీసుకొని దాని నిండా నీరు ఉంచామనుకోండి, ఏమవుతుంది? దాని నిండా నీరు పోసాం, కొంత నీరు ఏమవుతుందండి, నిండిపోయిన తర్వాత కింద పడిపోతూ ఉంటుంది. పాత్రలో ఉండేటువంటి నీరు మాత్రం అట్లానే ఉంటుంది. భగవంతుడు కూడా ఒక లెక్క కట్టాడండి. ఈ జీవుడు ఈ లోకానికి వచ్చేటప్పుడు వీడికి ఎక్కువ పుణ్యం ఎక్కువ పాపం ఏదో చేసుకున్నదంతా ఉంటుంది. దాన్ని అట్లా ఉంచేసి ఏవైతే మిగిలిపోయినటువంటి పాపపుణ్యాలు ఉంటాయో వాటిని ఇచ్చి ప్రారబ్ధము అనేటువంటి పేరుతో ఈ లోకానికి పంపిస్తాడు. దాన్ని మాత్రమే మనం అనుభవిస్తాం ఈ లోకంలో. అంటే పుణ్యపాప కర్మల రెండిటి ఫలాన్ని కూడా మనం అనుభవిస్తూ ఉంటాం. మిగతా పుణ్యకర్మ కానీ పాపకర్మ కానీ అనుభవించాలి అంటే దానికి సంబంధించినటువంటి శరీరం కావాలి. అంటే ఎక్కువ భోగభాగ్యాలు అనుభవించాలనుకోండి, దానికి సంబంధించిన శరీరం కావాలి. అంతే తప్ప ఈ శరీరం దానికి సరిపోదు. ఎక్కువ దుఃఖాన్ని కత్తులతో పొడుస్తూ లేకపోతే నూనెలో వేయిస్తూ అగ్నిలో కాలుస్తూ ఉంటే ఈ శరీరం ఉంటుందా? ఉండదు కదా. దానికి ప్రత్యేకమైన శరీరం కావాలి. కాబట్టి ఈ లోకం ఎప్పుడూ కూడాను సుఖదుఖ మిళితమై పుణ్యపాప మిళితమై ఉంటుంది అనేటువంటి జ్ఞానాన్ని వసు మహారాజు బాగా తెలుసుకున్నాడు. తెలుసుకున్న తర్వాత ఇక ఆయనకి ఉండబుద్ధి అవల. ఆ రాజ్యాన్ని తాను పాలించాలి అని అనుకోవడల్లా వెంటనే ఏం చేశాడయ్యా అంటే తన
పుత్రుడైనటువంటి శ్రేష్ఠపుత్రుడైనటువంటి వివస్వంతుడికి రాజ్యాన్ని అప్పగించాడు. ఇక్కడ జ్యేష్ఠపుత్రుడు అనలేడండి. 100 పుత్రులు ఉంటే దాంట్లో శ్రేష్టమైనటువంటి పుత్రుడు అన్నాడు. అంటే ఆ 100 కూడాను చాలా యోగ్యత కలిగినటువంటి పుత్రుడైనటువంటి వివస్వంతుడికి తన రాజ్యాన్ని అంతటినీ కూడా, రాజ్యభారాన్ని అంతటినీ కూడా అప్పగించి తాను అక్కడి నుంచి తపస్సు చేసుకోవడం కోసం పుష్కర క్షేత్రానికి వెళ్ళాడు. ఈ పుష్కర క్షేత్రంలో ఉండేటువంటి స్వామి పేరు పుండరీకాక్షుడు. ఏమంటే ఈ క్షేత్రం యొక్క గొప్పతనం చాలా విశేషమైనదండి. మనకు చాలా పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. ఒక్కొక్క పుణ్యక్షేత్రానికి ఒక్కొక్క ఐతిహ్యం మనం చూస్తూ ఉంటాం. అన్ని పుణ్యక్షేత్రాలు ఒకే రీతిగా ఉంటుందేమో అని మనం భావిస్తాం, కానీ పురాణం అట్లా ఒప్పుకోదండి. మనకు ఆగమ శాస్త్రం ప్రకారం కూడా ఒక్కొక్క పుణ్యక్షేత్రానికి ఒక్కొక్క వైభవం ఉంటుంది. మనకు ఈ క్షేత్రాల విషయం కనుక చూస్తే ఆర్షాలు అని, సైద్ధాలు అని, దైవాలు అని, స్వయం వ్యక్త క్షేత్రాలు అని ఇట్లా కొన్ని విభాగాలు ఉన్నాయి. ఆర్షాలు అంటే ఎవరైనా మహర్షులు తపస్సు చేసి, ఓ స్వామి నీవు ఇక్కడ నాకు ఈ రూపంలో గోచరించి వేంచేసి ఉండాల్సింది అని ప్రార్థిస్తే స్వామి వారు కోరుకున్న రూపంలో వచ్చి అక్కడ అదేవిధంగా మూర్తి రూపంలో వచ్చి ఉండడాన్ని ఆర్షాలు అని అంటాం. దైవాలు అంటే దేవతలు తాము తపస్సు చేసి ఏ విధంగా ప్రార్థిస్తారో అలా ఆ భగవంతుడు వచ్చి ఉండడాన్ని దైవాలు అని అంటాం. ఈ విధంగా చూసుకున్నప్పుడు స్వయం వ్యక్త క్షేత్రాలు దీనికంతటికీ కూడాను చాలా విశేషమైనటువంటివి. స్వయం వ్యక్త క్షేత్రాలు అంటే పరమాత్మ తనకు తానుగా వరించి తాను ఇక్కడ ఉంటే బాగుంటుంది అని తనుగా వరించి ఉండేటువంటి క్షేత్రాలు. అలాంటి క్షేత్రాలు కేవలం 8 మాత్రమే ఉన్నాయి. అవి ఏమిటి అంటే ఆద్యం రంగమితి ప్రోక్తం, విమానం రంగసంహితం, శ్రీముష్ణం వెంకటాదృశ్చ, సాలిగ్రామశ్చ నైమిషం, తోతాద్రి పుష్కరంచైవ, నరనారాయణాశ్రమం, అష్టౌ మే మూర్తయః సంతి స్వయం వ్యక్త మహీతలే. ఈ భూలోకంలో 8 మాత్రమే స్వయం వ్యక్త క్షేత్రాలు. ఏమిటండి అది అంటే శ్రీరంగం, తర్వాత శ్రీముష్ణం, ఈ మన వెంకటాచలం, సాలగ్రామం అంటే ముక్తినాథ క్షేత్రం, నైమిషారణ్యం, తర్వాత తోతాద్రి అంటే వానమామలి అని అంటాం, తర్వాత పుష్కర క్షేత్రం, బదరీకాశ్రమం. ఈ 8 మాత్రమే స్వయం వ్యక్త క్షేత్రాలు. ఈ క్షేత్రాలకు ఉండేటువంటి వైభవం అంతా ఇంత కాదండి. మిగతా క్షేత్రాల అన్నిటికంటే కూడాను ఈ క్షేత్రాలు చాలా వైభవంగా ఉంటాయి. ఇప్పుడు ఈ వసు చక్రవర్తి ఎక్కడికి వెళ్ళాడండి? పుష్కర క్షేత్రానికి వెళ్ళాడు. ఆ పుష్కర క్షేత్రానికి వెళ్ళి అక్కడ ఉండేటువంటి ఆ పుండరీకాక్షుణ్ణి చాలా అత్యద్భుతంగా స్తోత్రం చేస్తూ ఉన్నాడు. ఆ పుండరీకాక్ష మంత్రంతో, పుండరీకాక్ష స్తోత్రంతో, పుండరీకాక్ష పారస్తోత్రంతో తాను స్తోత్రం చేస్తూ ఉంటే అనుకోకుండా తన శరీరం నుంచి ఒక మనిషి ఎదురుగా వచ్చి నిలబడ్డాడు. ఎలా ఉన్నాడో తెలుసా అండి? చాలా నల్లగా ఉన్నాడు. తీక్ష్ణమైనటువంటి చూపులతో, ఎర్రనైనటువంటి చూపులతో ఉన్నాడు. క్రూర స్వభావం కలిగినటువంటి వాడిలా ఉన్నాడు. ఒక స్తంభాన్ని గనక కాలిస్తే ఎలా అయితే ఉంటుందో అలా వచ్చి నిలబడ్డాట. చాలా పొట్టిగా ఉన్నాడు. నమస్కారం చేశాడు. అయ్యా దాసుడు మీకు ఏమి చేయగలడు అంటే, నేను మీకు దాసుణ్ణండి, మీకు ఏదైనా చేయమంటే ఆ పని చేస్తానండి అని నమస్కారం చేసి నుంచున్నాడు. ఆయనకు ఆశ్చర్యం వేసింది. తన శరీరం నుంచే వచ్చి నుంచున్నాడు ఆయన. ఆశ్చర్యం వేసి, ఏమయ్యా ఎవరవి నువ్వు అని ప్రశ్న వేస్తే అప్పుడు అతను ఈ వసుచక్రవర్తి యొక్క పూర్వజన్మ వృత్తాంతాన్ని అంతటినీ కూడా చెప్పుకుంటూ వచ్చాడు. పూర్వం కలియుగే రాజన్ రాజాత్వం దక్షిణాపథే, పూర్ణధర్మోద్భవం శ్రీమాన్ జనస్థానే విచక్షణ. నీవు పూర్వం కలియుగంలో దక్షిణాపథ ప్రాంతంలో జనస్థానంలో ఒకానొక రాజువి, మంచి ధర్మవర్తనం కలిగినటువంటి వాడివి. ఇలా ఉంటూ ఉండేటువంటి సందర్భంలో నీవు ఒకానొక సమయంలో వేటకు వెళ్ళావు. వేటకు వెళ్ళి దూరంగా ఉండేటువంటి ఒక లేడిని వేటాడావు. అది లేడీ అని నువ్వు అనుకున్నావు. నువ్వు 2 బాణాలు వదిలిపెట్టావు. వదిలిపెట్టిన తర్వాత ఆ లేడీ చనిపోయింది. నీవు దగ్గరికి వెళ్ళి చూస్తే అది లేడీ కాదు, ఒక మునిపుంగవుడు. దగ్గరికి వెళ్ళి చూస్తే ఆయన ఒక పర్వత ప్రాంతంలో ఉన్నట్ట. ఆ ప్రస్రవణం అనేటువంటి ఒక పర్వతం,
ఆ పర్వతం మీద ఆ ముని మరణించి ఉన్నాడు. ఈ 2 బాణాలతో తాను గిలగిలా కొట్టుకుంటూ మరణించాడు. అది చూసినటువంటి నీకు చాలా భయం కలిగింది. అయ్యయ్యో, ఎంత పాపం చేశానో కదా, నాకు ఈ దోషం వచ్చి అంటుకుంది కదా, ఎట్లా ఈ దోషాన్ని పోగొట్టుకోవాలి అని బాధపడుతూ ఉన్నావు. ఏమండి, పాపం ఎప్పుడు కూడా ఎలా ఉంటుందంటే చేసినప్పుడు మనకు తెలియదు, అది ఆ ఫలితాన్ని అనుభవించేటప్పుడు మాత్రమే మనకు తెలుస్తుంది. రామాయణంలో కూడా సరిగ్గా ఈ వృత్తాంతాన్ని మనం చూస్తే దశరథ మహారాజు అంటాడు కదా, సమ్మోహాదివ బాలేవ యథాస్యాద్భక్షితం విషం. ఒక బాలకుడు మూర్ఖతనంతో, అంటే వాడికి ఏమీ తెలియదు కదా, పిల్లవాడు ఏం చేస్తారండి, ఏది ఎదురుగా ఉంటే అందంగా కనిపించినా కనిపించకపోయినా ఆ పదార్థాన్ని తీసుకొని నోట్లో పెట్టుకుంటాడు. అది విషమైతే ఏమవుతుందండి, వాడి ప్రాణాలనే హరిస్తుంది. అదేవిధంగా నేను కూడా యవ్వన దశలో వివాహం కాని సమయంలో ఒక పొరపాటు చేశాను. ఏం చేశాను, వేటాడాను. ఆ వేటాడేటువంటి సందర్భంలో ఒక ముని కుమారుణ్ణి సంహరించాను. ఇంకా అంటాడు కదా, తస్యాయం కర్మణాదేవి విపాకః సముపస్థిత. ఆ పరిస్థితి, ఆ కర్మ విపాకం ఇప్పుడైంది. ఎప్పుడూ కర్మ కనిపించదు, అది ఫలితం మాత్రం చూపిస్తుంది. పరీక్ష రాసేటప్పుడు వెంటనే మనకు ఫలితాలు రావు కదా, పరీక్ష రాసి తర్వాత ఎప్పుడో పరీక్ష పేపర్లు దిద్దినప్పుడు ఆ ఫలితాన్ని మనం అనుభవిస్తాం. చమత్కారంగా ఒక కథ చెప్పుకుందామండి. ఒక వ్యక్తి, ఒక పిల్లవాడు పరీక్ష రాయడానికి బయలుదేరాడు. తను పాపం ఒక సాధారణమైనటువంటి ఒక విద్యార్థి, ఏదో కొంచెం చదువుకున్నాడు, కొంచెం చదువుకోలేదు. పరీక్ష హాలుకి బయలుదేరి వెళుతూ ఉన్నాడు. భయం వేస్తూ ఉంది, అయ్యయ్యో ఇవాళ ప్రశ్నాపత్రం ఏమొస్తుందో ఏమి రాయాలో అని భయపడుతూ ఉన్నాడు ఆయన. బయలుదేరి వెళుతూ ఉంటే మధ్యలో ఒక గుడి కనిపించింది, నమస్కారం చేశాడు. అక్కడ చేసి ఆ స్వామికి మొక్కుకున్నాడు. ఏమయ్యా, నేను గనక స్వామి పరీక్షలలో గనక మంచి మార్కులతో పాస్ అయితే నీకు ఒక 4 కేజీల చక్కెర పొంగలి చేస్తాను అని. ఏంటి, 4 కేజీల చక్కెర పొంగలి చేస్తాను, మంచి నెయ్యి వేసి జీడిపప్పులు వేసి 4 కేజీల చక్కెర పొంగలి చేస్తాను అని నమస్కారం పెట్టుకున్నాడు. సరే, ఒక 16 ప్రశ్నలు మాత్రమే వాడు చదువుకున్నాడు. అంత గొప్పగా ఏం చదువుకోవాలి, 16 ప్రశ్నలు మాత్రమే బాగా బట్టి పెట్టాడు, ప్రశ్నలకు సమాధానాలు మాత్రమే. బయలుదేరి వెళ్ళాడు, పరీక్ష హాల్కి వెళ్ళాడు, ప్రశ్నాపత్రం ఇచ్చారు, చూశాడు. చాలా ఆశ్చర్యం కలిగింది. ఏమిటి అంటే, ఏదైతే ఇతను చదువుకుని వెళ్ళాడో ఆ ప్రశ్నలకు సమాధానాలు మాత్రమే వచ్చాయి. అక్కడ ఆ ప్రశ్నలే అడిగారు అక్కడ. వెంటనే ఆశ్చర్యం వేసి, ఆహా భగవంతుడా, నిజంగా నువ్వు ఉన్నావయ్యా, చాలా అదృష్టం నిజంగా అన్నాడు. గబగబగా తెలిసిన సమాధానాలే కాబట్టి గబగబా మొత్తం కూడా ఆ సమాధానాలు రాసేసాడు. 2:30 గంటలు ఉంటే ఒక 3/4 గంట కల్లా సమాధానాలంతా రాసేసాడు. బయటికి పంపించరు కదా, వెంటనే 1 గంట లోపల బయటికి పంపించరు, కూర్చోబెడతారు. ప్రశ్నపత్రాలు సమాధానాలు రాసిన కూర్చున్నాడు. కూర్చున్న తర్వాత వీడికి ఒక అనుమానం వచ్చింది. సరే, ఎట్లాగూ దేవుడికి మొక్కుకున్నాం కదా 4 కేజీల చక్కెర పొంగలి చేస్తామని, ఆ లెక్కలేద్దాం, 4 కేజీల చక్కెర పొంగలి ఎంత అవుతుందో అని కూర్చున్నాడు. కూర్చుని ఆ బియ్యం ఇంత అవుతుంది, 2 కేజీ, 1 కేజీన్నర 2 కేజీలు బియ్యం, తర్వాత నీళ్ళు ఎంత పోయాలి, జీడిపప్పు ఎంత వేసుకోవాలి, నెయ్యి దాంట్లో ఎంత వేయాలి, కిస్మిస్ ఇంత వేయాలి. సరే, లెక్క వేసుకున్నాడు. లెక్క వేసుకుంటే చాలా ఎక్కువైపోయింది, 2000 అయిపోయిందండి. ఏం చేద్దాం, 2000 అయిపోయింది, నాన్నగారు అంత ఇస్తారా డబ్బులు ఆలోచించాడు. కొంచెం తగ్గిద్దాం, జీడిపప్పు కొంచెం బాగా వేసి కొంచెం తగ్గిస్తే బాగుంటుంది అనుకున్నాడు. సరే, ఆ 4 కేజీలు కాస్త 2 కేజీలు అయింది, ఆ 2 కేజీలు కాస్త కేజీ అయింది, కేజీ కాస్త అర కేజీ అయింది. తర్వాత ఆలోచించి వాడికి అనుమానం వచ్చింది. దేవుడు తింటాడా పాడా, మనల్ని కాపాడడం కోసమే కదా దేవుడు ఉండేది. ఏదో మనం అడిగాము, దేవుడికి ప్రేమ కలిగింది, ఇచ్చాడు, మనం ఇచ్చిందంతా తీసుకుంటాడే దేవుడు అని ఆలోచించి ఏం చేశాడయ్యా అంటే, దాని పరిమాణాన్ని కొంచెం తగ్గించి, కొంచెం జీడిపప్పు యొక్క పరిమాణాన్ని, నెయ్యి పరిమాణం, ఎందుకంటే బాగా రేట్లు పెరిగిపోయాయి కదండి, నెయ్యి రేటు పెరిగిపోయింది, తర్వాత జీడిపప్పులు పెరిగిపోయాయి, కష్టం కదా పాపం. కాబట్టి 1/4 కేజీ వేసుకుని వాళ్ళ నాన్నగారు ఒక 1000 రూపాయలు ఇస్తే ఒక 700 వీడు ఖర్చు పెట్టుకొని 200లో 1/4 కేజీ ప్రసాదం చేయించాడు. నాన్నగారికి చెప్పాడు, నాన్నగారు మొత్తం అంతా బ్రహ్మాండంగా రాశానండి, నేను బ్రహ్మాండంగా పాస్ అయిపోతాను, మంచి మార్కులు వస్తాయి, 100కి కనీసం 99 మార్కులు వస్తాయి, అలా రాశాను, మీరు దిగులు పడాల్సిన అవసరం లేదన్నాడు. నాన్నగారు సంతోషంతో ఒక 1000 రూపాయలు ఇచ్చారు.
అంతా అయిపోయింది. పరీక్ష ఫలితాలు వచ్చాయి. పరీక్ష ఫలితాలు చూస్తే 0 మార్కులు వచ్చింది. ఇదేమిట్రా, అంతా బాగా రాశాను కదా, ఇట్లా వచ్చింది ఏమిటి అని అనుకున్నాడు. వాళ్ళ నాన్న కోపం వచ్చింది, బెత్తం పైకి తీశాడు. ఎరా ఏదో రాశానన్నావు కదా, అసలు ముందు ప్రశ్నపత్రం పట్టుకురారా అన్నాడు. వీడు వెళ్ళి లోపల నుంచి ప్రశ్నపత్రం పట్టుకొద్దాం చూస్తే సమాధాన పత్రాలని వీడింట్లోనే ఉన్నాయి. వాడు అక్కడ ఇచ్చింది ఏంటో తెలుసా, నెయ్యి లెక్కలు. నెయ్యి బియ్యం లెక్కలు వేసుకున్నాడు కదా, కూర్చొని రాసుకున్నాడు కదా అన్నీ కూడా. ఆ లెక్కలంతా కూడా అక్కడ ఇచ్చి వచ్చాడు వాడు. ఆ లెక్కలేమో అక్కడ ఇచ్చాడు, సమాధాన పత్రాలన్నీ ఇక్కడ తెచ్చుకున్నాడు. అంటే భగవంతుడు ఏం తెలివి తక్కువడా, ఏది ఎప్పుడు ఇవ్వాలో ఆయనకి తెలుసు. కాబట్టి కర్మ అనేటువంటిది ఫలిత దశలో మనకు కనిపిస్తూ ఉంటే తట్టుకోలేమండి. చాలా ఆర్ద్రంగా ఉంటుంది, బాధాకరంగా ఉంటుంది. అలాంటి బాధను ఈ వసుమహారాజు కూడా అనుభవిస్తూ ఉన్నాడు. ఇక మిగతా కథకు సంబంధించినటువంటి విషయాన్ని మనం రేపటి రోజున తెలుసుకుందాం. ఈ పురాణంలో ముఖ్యమైనటువంటి శ్లోకాల్ని మనం పారాయణ చేసుకొని ఆ వసుమహారాజు చేసినటువంటి స్తోత్ర పారాయణాన్ని కూడా మనం చేసుకుందాం. నాతో పాటు మీరందరూ కూడా ఉచ్చారణ చెయ్యండి. సవసుః సవసుః సర్వధర్మజ్ఞః సర్వధర్మజ్ఞః స్వరాజ్యం స్వరాజ్యం ప్రత్యపాలయత్ ప్రత్యపాలయతు అయజత్ అయజత్ బహుభిః బహుభిః యజ్ఞైః యజ్ఞైః మహద్భిః మహద్భిః భూరిదక్షిణైః భూరిదక్షిణైః కర్మకాండేన కర్మకాండేన దేవేశం దేవేశం హరిం హరిం నారాయణం నారాయణం ప్రభుం ప్రభుం తోషయామాస తోషయామాస రాజేంద్రః రాజేంద్రః తమభేదేన భేదేన చింతయన్ చింతయన్ తతః పుత్రం తతః పుత్రం వివస్వంతం వివస్వంతం శ్రేష్ఠం శ్రేష్ఠం భ్రాతృశతస్యః భ్రాతృశతస్యః అభిషిచ్య అభిషిచ్య స్వకే రాజ్యే స్వకే రాజ్యే తపోవనం తపోవనం ఉపాగతః ఉపాగతః పుష్కరన్నామ పుష్కరం నామ తీర్థానాం తీర్థానాం ప్రవరం ప్రవరం యత్ర కేశవః కేశవః పుండరీకాక్షనామాతు పుండరీకాక్షనామాసు పూజ్యతే పూజ్యతే తత్పరాయణైః తత్పరాయణైః ఆరిరాధయిషుర్దేవం ఆయురాధైషుర్దేవం నారాయణమకల్మషం నారాయణమకల్మషం స్తోత్రాంతే స్తోత్రాంతే తల్లయం ప్రాప్తః తల్లయం ప్రాప్తః సరాజారాజసత్తమః రాజసత్తమః తతస్త్వయా మహారాజ తస్వయా మహారాజ సకృన్నారాయణం ప్రభుం నారాయణం ప్రభుం సంచింత్యద్వాదశీ శుద్ధా సంచింత్య ద్వాదశీ శుద్ధా త్వయా రాజన్నుపోషితా త్వయా రాజన్నుపోషితా స్మారితోస్మి యథా వ్యాధ సారితోసి యథా వ్యాధ త్వయా జన్మాంతరం గతం త్వయా జన్మాంతరం గతం తథా త్వం మత్ప్రసాదేన తథా త్వం మత్ప్రసాదేన ధర్మవ్యాధో భవిష్యతి ధర్మవ్యాధో భవిష్యతి యశ్చైతత్పుండరీకాక్ష యశ్చైతత్పుండరీకాక్ష తారకం శృణుయాత్ పరం పారగం శృణుయాత్ పరం తస్య పుష్కరయాత్రాయాం తస్య పుష్కరయాత్రాయాం విధి స్నానఫలం భవేత్. విధిస్నానఫలం భవేత్. ఇవాటి ఈ రోజున ఈ పుండరీకాక్ష పారస్తోత్రాన్ని అత్యద్భుతమైన స్తోత్రం అండి. ఇందాక మనం కథలో కూడా చెప్పుకున్నాం. ఎప్పుడైతే ఈ పుండరీకాక్ష స్తోత్రాన్ని తాను పారాయణ చేశాడో తనతో పాటు ఎన్నో జన్మలుగా ఉన్నటువంటి ఒక బ్రహ్మరాక్షసుడు కూడా తన శరీరం నుంచి బయటికి వచ్చాడు అనేటువంటి విషయం తెలుస్తూ ఉన్నది. కాబట్టి మన శరీరంలో ఉండేటువంటి ఎన్నో దోషాలు, ఎన్నో మలినాలు ఉంటాయి. అందువల్లే
అపవిత్రః పవిత్రో వా సర్వావస్థాంగతోపి వా యస్మరేత్ పుండరీకాక్షం సబాహ్యాభ్యంతర శుచి అంటారు. అంటే పుండరీకాక్ష శబ్దానికే శుచిత్వం, అంటే బయట అంతఃకరణంలో కూడాను ఒక శుచిత్వం ఏర్పడుతుంది. అట్లాంటి చాలా గొప్పదైనటువంటి అద్భుతమైనటువంటి స్తోత్రం ఈ పుండరీకాక్ష పారస్తోత్రం. ప్రసార మాధ్యమాలలో, ఎస్వీబీసీ ఛానల్ ప్రసార మాధ్యమాలలో చూసేటువంటి వారు కూడా మాతో పాటు ఈ పారాయణంలో పాల్గొని సాక్షాత్తు ఆ వరాహస్వామిని ధ్యానం చేసుకుంటూ నిమీలిత నేత్రులై మాతో పాటు పారాయణం చేయండి. నమస్తే నమస్తే పుండరీకాక్ష పుండరీకాక్ష నమస్తే మధుసూదన నమస్తే మధుసూదన నమస్తే సర్వలోకేశ నమస్తే సర్వలోకేశ నమస్తే తిగ్మచక్రిణే నమస్తే దిగ్మచక్రిణే విశ్వమూర్తం మహాబాహుం విశ్వమూర్తం మహాబాహుం వరదం సర్వతేజసం వరదం సర్వతేజసం నమామి పుండరీకాక్షం నమామి పుండరీకాక్షం విద్యాత్మకం విభుం విద్యాత్మకం విభుం ఆదిదేవం మహాదేవం ఆదిదేవం మహాదేవం వేదాంగపారగం వేదాంగపారగం గంభీరం సర్వదేవానాం గంభీరం సర్వదేవానాం నమస్యేవారిజే క్షణం నమస్తే వారిజేక్షణం సహస్రశీర్షిణం దేవం సహస్రశీర్షణం దేవం సహస్రాక్షం మహాభుజం సహస్రాక్షం మహాభుజం జగత్సంవ్యాప్య తిష్టంతం జగత్సంవ్యాప్య తిష్టంతం నమస్యే పరమైశ్వరం నమస్తే పరమైశ్వరం శరణ్యం శరణం దేవం శరణ్యం శరణం దేవం విష్ణుం జిష్ణుం సనాతనం విష్ణుం జిష్ణుం సనాతనం నీలమేఘ ప్రతీకాశం నీలమేఘ ప్రతీకాశం నమస్యే చక్రపాణినం నమస్తే చక్రపాణినం శుద్ధం సర్వగతం నిత్యం శుద్ధం సర్వగతం నిత్యం వ్యోమరూపం సనాతనం యోగరూపం సనాతనం భావాభావ వినిర్ముక్తం భావాభావ వినిర్ముక్తం నమస్యే సర్వగం హరిం నమస్తే సర్వగం హరిం నాన్యత్ కించిత్ ప్రపశ్యామి నాన్యత్ కించిత్ ప్రపశ్యామి వ్యతిరిక్తం త్వయాచ్యుత వ్యతిరిక్తం త్వయాచ్యుత తన్మయం చ ప్రపశ్యామి తన్మయం చ ప్రపశ్యామి సర్వమేతచ్చరాచరం సర్వమేతచ్చరాచరం ఏవం తు ఏవం తు వదతస్తస్య వదతస్తస్య మూర్తిమాన్ మూర్తిమాన్ పురుషః కిల పురుషః కిల నిర్గత్య నిర్గత్య దేహాన్నీలాభః దేహాన్నీలాభః ఘనచండో భయంకరః ఘనచండో భయంకరః రక్తాక్షో రక్తాక్షో హ్రస్వకాయస్తు హ్రస్వకాయస్తు దగ్ధస్థూణా దగ్ధస్థూణా సమప్రభః సమప్రభా ఉవాచ ప్రాంజలిః ఉవాచ ప్రాంజలిః భూత్వా భూత్వా కిం కరోమి నరాధిపా కింకరోమి నరాధిపా ఇది శ్రీవరాహపురాణే ఇది వరాహపురాణే ఆదికృతవృత్తాంతే ఆదికృతవృత్తాంతే షష్ఠోధ్యాయః షష్ఠోధ్యాయః మనం అనుసంధానం చేసుకున్నటువంటి ఈ పుండరీకాక్ష ఫలితాన్నంతటినీ కూడా సాక్షాత్తు ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి పాదాల చెంత ఉంచి అందరం కలిసి క్షమాప్రార్థన భగవత్ సమర్పణం మంగళంతో ఈ కార్యక్రమాన్ని ముగిద్దాం. అందరూ కలిసి నాతో పాటు అనండి. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం
श्रियः कान्ताय कल्याण निधये निधयेऽर्थिनाम् श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम्।